సినీ నటుడు అల్లు అర్జున్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. అల్లు అర్జున్ అరెస్టు నేపథ్యంలో చంద్రబాబు పరామర్శించారు. కష్టకాలంలో ధైర్యం కోల్పోవద్దంటూ సముదాయించారు. అలాగే బనిని ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ ఫోన్లో పరామర్శించారు. అరెస్టుపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే హైదరాబాద్ సంధ్యా థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా బన్నీ అక్కడికి వెళ్లారు. అయితే ఆయనను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. ఈ నేపథ్యంలో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందింది. ఇక ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నంద్యాల జిల్లా ఆలగడ్డలో వైసీపీ కౌన్సిలర్ అరాచకం వెలుగులోకి వచ్చింది. యువతిపై వైసీపీ కౌన్సిలర్ చక్రపాణి అల్లుడు భాస్కర్ అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత యువతి ప్రతిఘటించి భాస్కర్ ను చెంపదెబ్బ కొట్టినట్లు సమాచారం. యువతి తనను కొట్టిందని తన మామైన స్థానిక కౌన్సిలర్ చక్రపాణికి భాస్కర్ ఫిర్యాదు చేశాడు. ఆగ్రహానికి గురైన కౌన్సిలర్ చక్రపాణి మరికొందరు బాధితురాలి కుటుంబంపై దాడి చేశారు. కట్టెలు కత్తులతో వెంటాడి దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు నంద్యాల ఆసుపత్రికి తరలించారు. ఇదే విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాగరా మీరు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా ఆలగడ్డలో వైసీపీ కౌన్సిలర్ అరాచకం వెలుగులోకి వచ్చింది. యువతిపై వైసీపీ కౌన్సిలర్ చక్రపాణి అల్లుడు భాస్కర్ అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత యువతి ప్రతిఘటించి భాస్కర్ ను చెంపదెబ్బ కొట్టినట్టు సమాచారం. ఇక యువతి తనను కొట్టిందని తన మామైన స్థానిక కౌన్సిలర్ చక్రపాణికి భాస్కర్ ఫిర్యాదు చేశాడు. ఇక ఆగ్రహానికి గురైన కౌన్సిలర్ చక్రపాణి మరికొందరు కూడా బాధితురాలి కుటుంబంపై దాడి చేశారు. అలాగే కట్టెలు కత్తులతో వెంటాడి దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు నంద్యాల ఆసుపత్రికి తరలించారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, చెప్పండి. సంజన, నిన్నటి రోజు ఏదైతే నంద్యాల జిల్లా ఆలగడ్డలో అయితే ఒక ఘటన చోటు చేసుకుంది. అంటే ఏదైతే ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య, రెండు కుటుంబాల మధ్య ఈ వ్యవహారం జరిగినట్లు తెలుస్తా ఉంది. అంటే గతంలో ఏదైతే బైరి కుమారి కావచ్చు, లేదా ఈ చక్రపాణి అతని అల్లుడు భాస్కర్ కావచ్చు, వీళ్ళు అంటే బియ్యం దందా చేస్తున్నట్లు పోలీసుల సమాచారాన్ని బట్టి మనకు తెలుస్తా ఉంది. ఈ క్రమంలో గతంలో బైరి కుమారి చక్రపాణి వాళ్ళపైన కంప్లైంట్ ఇచ్చిందనే ఒక కక్ష అయితే వీళ్ళు పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఆ కక్ష నేపథ్యంలోనే ఏదైతే చక్రపాణి అల్లుడు భాస్కర్ ఆ బైరు కుమారిని విచారించే క్రమంలో బైరు కుమారి చెంపపైన కొట్టినట్లు తెలుస్తా ఉంది. ఈ కొట్టిన నేపథ్యంలో ఏదైతే వీళ్ళు మామ అంటే చక్రపాణి కావచ్చు, భాస్కర్ కావచ్చు, వీళ్ళంతా కూడా బంధువర్గమంతా వాళ్ళ ఇంటిపైకి బైరు కుమారి ఇంటిపైకి వెళ్లి దాడి చేసి కత్తులతో కట్టెలతో దాడి చేయడంతో వాళ్ళు తీవ్ర ఆందోళనకు లోనే అక్కడ నుంచి వాళ్ళు ఏదైతే బైరు కుమారి లేదా వాళ్ళ శ్రీరాములు, నాగలక్ష్మి వీళ్ళ కుటుంబ సభ్యులంతా బయటికి పరుగులు పట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ఏదైతే ఇది పట్టణంలో చోటు చేసుకోవడం వల్ల రాజకీయంగా కూడా దుమారం లేచింది. స్థానికంగా చాలా తీవ్ర ఆందోళన, కలత చెందిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అయితే పోలీసులు దీన్ని ఇన్వాల్వ్ చేసుకుని, అంటే పోలీసులు అక్కడ ఘటన స్థలం చేరుకొని ఇరువురిని అదుపులో తీసుకుని కొంతమంది పైన అయితే కేసు పెట్టినట్టు తెలుస్తా ఉంది. అయితే ఎంతమంది మీద పెట్టారు ఏమనే వివరాలు ఇంకా తెలియలేదు మనకు. అంటే రేపటికి వాళ్ళు పోలీసులు పూర్తి సమాచారం ఇస్తారా లేదా దీన్ని ఏదైనా గోప్యంగా ఉంచుతారనేది మనం చూడాల్సింది సంజన. ఓకే, రైట్. థ్యాంక్ యూ బసవరాజ్.